పాత సినిమా ఒకటి ఉండేది గూఢచారి 116 అని, అలాగని ఇప్పుడు దానికి దీనికి సంబంధం లేదనుకోండి. కాకపోతే ఇప్పుడు అలాగే ఆ 116 లేదు కానీ 11 అయితే, అంటే గూఢచారులు 11 మంది ఇప్పుడు తాజాగా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. పంజాబ్, హర్యానా, యూపీ ఇలాగా పలు రాష్ట్రాల్లో అదుపులోకి తీసుకున్నారు. గజాల యామిన్ అంట, అలాగే తారిఫ్, నౌమాన్ ఇలాఫీ, దేవేందర్ సింగ్, మహమ్మద్ ముత్తాజ్ అలీ, కరణ్ బీర్ సింగ్, ఆర్మాన్, సుఖ్ప్రీత్ సింగ్, షహజాద్ ఇలాగ, అలాగే జ్యోతి మల్హోత్రా కూడా, మొత్తం 11 మంది పాక్ గూఢచారుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత పాక్ గూఢచార కార్యక్రమాల్లో పాల్గొన్న వారిపై పోలీసులు దృష్టి సారించారు. దేశవ్యాప్తంగా అలాంటి వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. గడిచిన 3 రోజుల్లోనే 11 మంది పాక్ గూఢచారులను అరెస్ట్ చేశారు. భారతదేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేస్తున్నారు అనే ఆరోపణలపై పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్తో పాటు ఉత్తరప్రదేశ్కి సంబంధించిన పోలీసులు 11 మందిని అదుపులో తీసుకున్నారు. వీరిలో హర్యానాకు చెందిన ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రాతో పాటు ఓ సెక్యూరిటీ గార్డు, యాప్ డెవలపరు, విద్యార్థులు, సామాన్యులు కూడా ఉన్నారట. అంటే వీళ్ళ మొత్తం డీటెయిల్స్ అన్ని పోలీసులు బయట పెట్టారు. కాకపోతే అంటే మన మధ్యనే ఉంటూ మన సమాచారాన్ని పాక్కి చేరవేస్తూ ఈ గూఢచర్యం సంబంధించి వీళ్ళు చేసిన నిర్ణయాలు, అంటే పోలీసులు కూడా చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, చాలా వేగంగా స్పందిస్తున్నారు. ఎందుకంటే ఈ పహల్గాం దాడి జరిగిన తర్వాత మనం కూడా అటాక్ చేసాం, భారత్ కూడా పాక్ మీద. అయితే అక్కడితో వదిలేదు. అసలు పహల్గాం దాడి దాని వెనక కుట్ర ఎలా జరిగింది, వాళ్ళు ఎలా రెక్కి నిర్వహించారు, ఎలాంటి స్కెచ్ చేశారు, దీనికి భారత్లో ఎవరెవరు సహకరించారు అనేది మొత్తం మూలాలతో సహా బయటికి లాగేస్తుంది మన పోలీస్ యంత్రాంగం. అందులో భాగంగానే ఇప్పుడు 11 మంది ఈ గూఢచారులు, పాక్ గూఢచారులు మన మధ్య ఉన్నారు అనేది ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు 11 మంది. ఇంకా ఎంతమంది ఉండుంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. భారతదేశానికి ఒక అతిపెద్ద ప్రమాదం పొంచి ఉందని అనుకోవాలో, లేదంటే అతిపెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డామని అనుకోవాలో ఇక రాబోయే కాలం తేల్చాలి.